మా కథమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. తారకా సుధాకర తపించసాగెనే హాయిగా మనోహర వరించి చేరుమా హాయిగా మనోహర ప్రేయసీ మనోహరి వరించి చేరవే ప్రేయసీ మనోహరి. పాత పాటల్ని ఇష్టపడే వాళ్ళకి ఈ పాట చాలా అత్యద్భుతమైందండి. ఘంటసాల గారు, సుశీల్ గారు పాడిన పాట. ఇకపోతే మన విషయానికి వచ్చేద్దాం. కొంతమంది తల్లిదండ్రులు లేదా ముఖ్యంగా తల్లులు ఎంత వయసు వచ్చినా కానీ చిన్నతనం నుంచి కూడా పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తారు. అది వాళ్ళని చాలా బాగా ఫ్రీడమ్ ఇచ్చి పెంచడం అనుకుని స్వేచ్ఛగా వదిలేస్తారు. అయితే ఇలా స్వేచ్ఛగా వదిలేసి పెంచడం చాలామంది విషయంలో అనర్థమే అవుతుందండి. ఎక్కడో తెలుసుకుని పెరిగేవాళ్ళు ఉంటారు. మరికొంతమంది ఎన్నేళ్ళొచ్చినా సరే, వాళ్ళు డిగ్రీలు అయిపోయినా సరే, ఆంక్షలు పెడుతూ అతి జాగ్రత్తల్లో పెట్టేస్తూ చాలా బాగా పెంచుతున్నాం అని అనుకుంటూ పెంచుతారు. అది కూడా మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చిన, మరీ అదుపాజ్ఞల్లో పెట్టేసిన రెండూ అనర్థమే. అలా కాకుండా ఒక వయసు వచ్చేటప్పటికి పిల్లల్ని ఫ్రెండ్స్ లాగా చూడాలని చెప్తూ ఉంటారు. ఏదేమైనా సరే అన్ని విషయాల్లో మధ్య మార్గంగా పోవడమే బెటర్. అయినా కానీ ఇప్పటి తరం చాలా వరకు అండి మితిమీరిన స్వేచ్ఛతోనే ఉంటున్నారు అనిపిస్తుంది. కొన్ని కొన్ని చూస్తుంటే, వింటుంటే. కాదంటారా? క్రమశిక్షణతో పెంచాలి. ఆ క్రమశిక్షణ అనేది ఎలా ఉండాలో అలాగే ఉండాలి కానీ అటూ కాకూడదు, ఇటూ కాకూడదు. మరికొందరు ఇళ్లలో మగపిల్లల్ని స్వేచ్ఛగా వదిలేయడం, ఆడపిల్లల్ని అతిగా అదుపులో పెట్టడం, ఇది కూడా చూస్తూ ఉంటాం. మగపిల్లలైనా ఆడపిల్లలైనా సమానమే అంటూ ఉంటారు మరికొంతమంది. ఏదోలేండి, మొత్తానికి కూరలో ఉప్పు ఎక్కువైపోతే ఎంత అరుచి అనారోగ్యమో, ఈ పెంపకాలు కూడా అటు ఇటు అయితే అంతే కదా. సరే మరి, శుక్రవారం నాది అనే శీర్షికన మా టీం మెంబర్ సమర్పించే ఈ వీడియో కొద్దిగా ఇప్పుడు నేను చెప్పిన లాంటిదే, చూడండి మరి. అంతేకాదండోయ్, ఎప్పుడూ సరదా స్కిట్సే కాకుండా కృష్ణాష్టకం 3 శ్లోకాలతో సూక్ష్మమైన అర్థాలతో మిమ్మల్ని కొద్దిసేపు భక్తి మార్గంలోకి కూడా తీసుకెడుతోంది ఇవాళ. మరింకా వీడియో చూసేద్దాం. వీడియో చూసేశాక మళ్ళీ ఒక మంచి వీడియోతో ఆదివారం నాడు కలుద్దాం. అంతేకాదండోయ్, చెప్పడం మర్చిపోయా, ఆ స్కిట్లో కొసమెరుపుగా ఈ మధ్య మన యూట్యూబ్ని ఊపేసిన ఒకానొక సంఘటన తాలూకు బుల్లి సెటైర్ ఉంది. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. అలాగే మరో విషయం, ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా ఈ వీడియో రేపొచ్చినప్పటికీ కృష్ణం వందే జగద్గురుం అందుకోసం కూడా ఆ శ్లోకాలు పెట్టాం. మరి ఇంకా విందామా? ఏంటి, ఎక్కడికి బయలుదేరుతున్నావు? అమ్మా, మా ఫ్రెండ్ రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానమ్మా, తొందరగా వచ్చేస్తాగా. సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి ఒకటే తిరగడం ఎండల్లో. ఫ్రెండింటికి లేదే లేదు, గుడికి వెళ్దాన్నాడు. మొన్న వెళ్ళాం కదమ్మా గుడికి, తొందరగా వచ్చేస్తాగా. ఎప్పుడు ఎక్కడికి పోనివ్వదు, అన్నిటికీ పర్మిషన్ కావాల్సిందే. ఏమక్కర్లేదు, అది నువ్వు కూర్చుని సినిమాకి ఎక్కడికి వెళ్దాం, షికార్లకి ఎక్కడికి వెళ్దాం అని పోచుకోవాలి కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడమేగా. ఏం అవసరం లేదు, గుడికి వెళ్దాన్నాడు. ఏం తోచటం లేదమ్మా, రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక సాయంత్రం వెడదాం గుడికి. ఎలాగో బీటెక్ కంప్లీట్ అయింది కదా, ఏమీ తోచకపోతే కూర్చుని పచ్చళ్ళ బిజినెస్ పెట్టుకో. ఏమీ తోచకపోతే పచ్చళ్ళ బిజినెసా? నాకు బూతులు రావమ్మా. వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.
జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. వాసుదేవుని కుమారునికి కంసుడిని చాణూరుడిని చంపినవాడు, దేవకి యొక్క గొప్ప ఆనందం, విశ్వగురువు అయిన శ్రీకృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. అతసీ పుష్ప సంకాసం హారనూపురశోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పము వలె నీలిరంగులో ప్రకాశించెడివాడు, రత్నములతో పొదగబడిన హారము మరియు కాళ్ల కంకణములతో ప్రకాశించెడివాడు, లోక గురువు అయిన శ్రీకృష్ణుడా, నేను నీకు నమస్కరిస్తున్నాను. కుటిలాలక సంయుక్తం ఊర్ణచంద్ర నిభాననం విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. గిరిజాల జుట్టు కలిగిన వాడా, పౌర్ణమి చంద్రునిలా కనిపించేవాడా, గొప్ప చెవిపోగులతో అలంకరింపబడినవాడా, లోక గురువు అయిన శ్రీకృష్ణుడా, నీకు నేను నమస్కరిస్తున్నాను.